ఆటోనగర్ ఆటో వర్క్షాప్ ఓనర్స్ మరియు మినీ ట్రాన్స్పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కరీంనగర్ నూతన పాలకవర్గ సభ్యులకు మంగళవారం రోజున కరీంనగర్ నగరంలోని బొమ్మకల్ డివిజన్లో ఎన్నికలు నిర్వహించారు. 11 డైరెక్టర్ల పదవులకు గాను 25 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల అధికారుల సమక్షంలో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాలను సాయంత్రం వెల్లడించారు ఎన్నికల అధికారులు. ఈ సందర్భంగా ఎన్నికైన అభ్యర్థులు సంబరాలను జరుపుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిఠాయిలను తినిపించుకున్నారు. ఈ నెల 11వ తారీఖున సభ్యులందరూ కలిసి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి మరియు ఇతర పాలకవర్గ సభ్యులను ఎన్నుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా గెలుపొందిన అభ్యర్థులు మాట్లాడుతూ, మాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన అభ్యర్థులతో పాటు ఎన్నికల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాగేందర్ రెడ్డి, ఎలక్షన్ ఆఫీసర్, రేటు ఎన్నికల అథారిటీ వారి ఆదేశం మేరకు కరీంనగర్ ఆటో ఓనర్స్ వర్క్షాప్ అండ్ మినీ ట్రాన్స్పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ కరీంనగర్ యొక్క ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మేరకు ఈరోజు ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 11 స్థానాలకు గాను మహిళలకు 2 స్థానాలు, ఒక స్థానం ఏకగ్రీవమైంది, ఒక స్థానం ఖాళీ ఉన్నది. ఎస్సీ ఎస్టీకి సంబంధించి రిజర్వేషన్కి సంబంధించి 1 స్థానం, మిగిలిన జనరల్ కేటగిరీకి సంబంధించి 8 స్థానాలకు కానీ 21 మంది పోటీ పడ్డారు. వీరిలో అధిక మొత్తం ఓట్లు పొందిన 8 మందిని ఎన్నికల సంఘ పాలకవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. మొత్తం 10 మంది కార్యవర్గ సభ్యులు ఈరోజు ఎన్నికైనట్లు ప్రకటించడం జరిగింది. ఆఫీస్ బేరర్ల ఎన్నిక 11వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైంది. దీంట్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి ఎన్నుకోవడం జరుగుతుంది. బొమ్మకల్ ఆటోనగర్లో నిర్వహించినటువంటి కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో మేము సుమారు 24 మందిని మేము పోటీలో ఉండగా 8 మందిని పాలకవర్గులుగా ఎన్నిక చేయడం జరిగింది. వారికి ఎలక్షన్ ఆఫీసర్గా వచ్చినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఆటోనగర్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఓటు వేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బొమ్మకల్ ఆటోనగర్ సంఘం ఎన్నికలు జరిగినాయి. దీనిలో మాకు భారీ మెజార్టీతో గెలిపించిన అందరికీ ధన్యవాదాలు.